అందరికీ నమస్కారం. కథ గొడుగు నీడ. రచయిత పిఎస్ నారాయణ గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి? కార్తీక మాసపు చలి చివ్వుమంటోంది. ఆ తెల్లవారుజామున అప్పుడు సరిగ్గా 5 గంటలు దాటి అరగంట అయింది. ఇంకా చీకటిని చుట్టేసిన మంచు పరిసరాలను వణికిస్తోంది. శంకర్ విలాస్ సెంటర్లో హైదరాబాదు నుండి వచ్చిన బస్సు దిగి చేతిలో సూట్ కేసుతో రోడ్డు మీద నడుస్తున్న వెంకట సుందర సత్యరమణమూర్తి 6 అడుగుల పొడవు, పొడుక్కు తగ్గ లావు, బాగా నెరిసి పలచబడిన జుట్టును బస్సు దిగే ముందు దువ్వుకోవడంతో నున్నగా తల, పచ్చటి శరీరం. బస్సు దిగి నలువైపులా చూశాడు హోందాగా. గుంటూరు చాలా మారిపోయింది. ఫ్లోరోసెంట్ బల్బులతో సిమెంటు రోడ్లు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. 30 సంవత్సరాల క్రితం జానకితో తన పెళ్ళైన కొత్తల్లో 1-2 సార్లు వచ్చాడు. అప్పుడు ఇన్ని మేడలెక్కడున్నాయి, ఇన్ని దీపాలెక్కడున్నాయి? రిక్షా అతను అతని వంక చూశాడు. ఇక్కడ మంచి లాడ్జీ ఎక్కడున్నది? అతడు నీరసంగా అన్నాడు. మొదటి అడ్డు రోడ్డులోనే శంకర్ విలాస్ ఉన్నది, అటు వెళ్ళండి. చేతిలో సూట్ కేసుతో అతడు చూపించిన వైపు అడుగులు వేశాడు. శశిరేఖ పెళ్ళి 8:26 జరుగుతున్నది. బ్రాడీపేట 2వ లైనులో ఉన్న ఓంకార క్షేత్రంలో. శశిరేఖ స్వయాన తన కూతురు వెంకట సుందర సత్యరమణమూర్తి హైదరాబాదులో ఒక పెద్ద ప్రైవేటు పారిశ్రామిక సంస్థలో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా చేసి 60వ ఏట సంవత్సరం క్రితం రిటైర్ అయ్యాడు. ఏ బాదరబందీ లేని జీవితం. లేవటం ప్రతిదీ పనివాళ్లు అమరుస్తుంటే అందుకుంటూ స్వంత ఇంట్లో బ్రతకడం. 3 రోజుల క్రితం మధ్యాహ్నం 12 గంటలప్పుడు వచ్చిన ఆ శుభలేఖ అతడిని గతకాలపు ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. అందులో ఇలా ఉన్నది: నా సోదరుడు వెంకట సుందర సత్యరమణమూర్తి ఏకైక కుమార్తె శశిరేఖను ఇచ్చి తర్వాత చదవడానికి కళ్ళు మసకలు పారడంతో ఆవేశం వచ్చింది. ఏకైక కుమార్తె ఏమిటి? తనకు ఇంకో కూతురు ఉన్నది, ఇంకో కొడుకు ఉన్నాడు. శుభలేఖ చివరలో చూశాడు. విశ్వనాథం అని ఉన్నది. విశ్వనాథం ఎవరో తనకు తెలియదు. నిట్టనిటారుగా కూర్చున్నాడు. ఆ కార్డు అటూ ఇటూ తిప్పి చూశాడు. ఆ విశ్వనాథం ఫోన్ నంబర్ ఉన్నదేమోనన్నట్లుగా. అదెక్కడా లేదు. పెళ్లి సరిగ్గా ఆనాటికి 3వ రోజున ఉదయం 8:26 అంటే తాను ఆ పెళ్లికి వెళ్ళాలి అంటే ఎల్లుండి రాత్రికి బయలుదేరాలి. వరుడు ఎవరున్నట్లుగా చూశాడు. సుధీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, టెట్రాయిడ్. మహా చికాకు వేసింది ఇంగ్లీష్లో ఉన్న ఆ ఉద్యోగ వివరాల అక్షరాలు చూడగానే. అమెరికా ఎన్ని భారతదేశ కుటుంబాలలో పెద్దల విషయంలో పిల్లల బాధ్యతలను అపహరించి వేస్తున్నది. విసుగ్గా ఆ కార్డును దూరంగా విసిరివేశాడు రమణమూర్తి. ఒకరోజు తన మిత్రుడు ఓ మాట అన్నాడు. మా అమ్మాయికి నీకు బాగా తెలిసిన అమెరికా సంబంధం ఉంటే చెప్పన్నయ్య రమణమూర్తి అని. తను గంటసేపు క్లాస్ తీసుకున్నాడు. ఆయన నవ్వుకుంటూ తన భుజం తట్టి వెళుతున్నప్పుడు కానీ తను ఎంత తొందరపాటుతో వాగింది అర్థం కాలేదు. 2 సంవత్సరాల క్రితం కూతురు, 6 నెలల క్రితం కొడుకు అదే పాటన తనని ఒంటరిగా వదిలేసి విమానాలెక్కారు. కృతజ్ఞులు. కొడుకు లాజిక్కు. నువ్వు 40 ఏళ్ల క్రితం తాతయ్యను బామ్మను వదిలి చీరాల నుంచి హైదరాబాద్ చేరావు. వాళ్ళు ఎంత వద్దని మొత్తుకుంటున్నా వినకుండా. ఎందుకు చేశావో ఆ పని? నీ భవిష్యత్తు బాగుండాలని. అదే ఇప్పుడు నేను చేస్తున్నది. హైదరాబాద్ వదిలి అమెరికా వెళుతున్నదేను. మా నాన్న చేస్తే నేను వెళ్ళి కొరువు పెట్టానురా కొద్ది గంటల్లోనే. ఈ రోజుల్లోనూ ఇలాంటి ఇబ్బందులు లేవు నాన్న. చాలా ఆసుపత్రులు ఆ శవాల్ని ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు పాడవకుండా ఉంచి అద్దాల పెట్టెల్లో పెట్టి బహు జాగ్రత్తగా అందిస్తున్నారు. విదేశాలలో ఉన్న పిల్లలు రాగానే, ఎందుకు నాన్న ఈ మాటలన్నీ? నువ్వు మాతో పాటు వస్తావా ఆనందం? లేదా ఇక్కడ సంపాదించుకున్న నీ బోడి ఆస్తికి సెక్యూరిటీ గార్డులా పడి ఉంటానంటావా? నీ ఇష్టం. త్రాష్టుడు. ఎదురుగా మరింత చికాకు కలిగిస్తూ శుభలేఖ. తను ఈ పెళ్లికి వెళ్ళాలా వద్దా? శుభలేఖ పోస్టు చేసి మౌనంగా ఉండిపోయింది జానకి. కనీసం మాట మాత్రంగానైనా ఫోన్ చేసి చెప్పవచ్చు కదా. 25 ఏళ్ల క్రితం పసిపిల్లతో సహా ఇంటి నుంచి పంపివేయబడ్డ ఆమె తనకు అసలు శుభలేఖ పంపడమే మహాఘనం అనుకుంటున్నదేమో. తను విడాకులు ఇవ్వలేదు, ఆమె అడగలేదు. అడిగితే నెలకు ఎంతో కొంత డబ్బు ఇద్దామనుకున్నాడు. ఎవరి పరణం మీద నేను బ్రతకను అని భీష్మించుకుని MA చదివి
లెక్చరర్ అయి తన జీవితాన్ని తనే నెట్టుకు వస్తున్నదని తనకు తెలుసు. ఆవిడగారి గీర్వాణం అదే. ఆ బోడి మగవాడనే మొగుడు ఆధారం లేకుండా నేను బ్రతకలేనా అని కళ్ళు మూసుకొని కాళ్ళు చాపుకొని ఆ సోఫాలో చాలాసేపు పడుకున్నాడు రమణమూర్తి. టు గో ఆర్ నాట్ టు గో? వెళ్దాం. జానకిని చూసి 25 సంవత్సరాలయ్యింది. శశిరేఖను నెలలు పిల్లగా చూశాడు. అమ్మకున్నంత పొగరు కూతురుకు కూడా వచ్చిందేమో చూడాలి. పొగరు పొగరు ఆలోచనలు. తన నుండి పైసా ఆశించకుండా తన కాళ్ళ మీద తను వదిలేసిన నిలబడగలిగింది అంటే ఆ పొగరు ఉండబట్టే. మాట వచ్చి నువ్వు ఇంట్లో నుంచి నా ముందు నుంచి వెళ్ళిపో అని అంటే బ్రతిమలాడడం వదిలే కంటతడి కూడా పెట్టకుండా వెంటనే వెళ్ళిపోయింది. తను జాహ్నవితో తిరుగుతున్నానని తెలిసినా తన బ్రతుకును బండలు చేయవద్దని మాట మాత్రం కూడా అడగలేదు. అంటే దాని పొగరును అంచనా వేయడం అతి కష్టం. గూడు లెగరేస్తూ లేచి నిలబడ్డాడు రమణమూర్తి. ఫోన్ దగ్గరకు వెళ్ళి ట్రావెల్ ఏజెంట్కు ఫోన్ చేశాడు. గుంటూరు వెళ్లే ఏసీ బస్సుకు తనకు ఏ రోజుకు టికెట్ కావాలో చెప్పాడు. తిరిగి వచ్చేటందుకు ట్రైన్లో మరునాడు రాత్రి నర్సాపూర్ ఎక్స్ప్రెస్కు 2 టైర్ ఏసీలో తీసుకుని ఇంటికి పంపమన్నాడు. 2 రాత్రులు వరుసగా బస్సులో కూర్చొని తను ప్రయాణం చేయలేడు. చలికాలంలో తను ఏసీ బస్సులో వచ్చానని తెలిస్తే జానకి అనుకోవచ్చు అది తన పొగరని. అనుకుని చూద్దాం కవ్విస్తున్నట్లుగా, చూడు నన్ను వదిలేసిన మగుడా, నీ నుండి ఏమీ ఆశించకుండా నా కూతుర్ని పెంచి పెద్ద చేసి ఎంత ఘనంగా అమెరికా సంబంధం చేస్తున్నానో ఒక్కసారి వచ్చి చూసి తరించి వెళ్ళు అన్నట్లుగా ఆ శుభలేఖను బుక్ పోస్టులో 4 రూపాయలు స్టాంపు అంటించి విసిరి పడేసింది. టైం చూసుకున్నాడు. ఏసీ ఆన్ చేసి ఉన్న ఆ హోటల్ గదిలో కూర్చొని వేడివేడి కాఫీ త్రాగుతూ ఆలోచిస్తున్నాడు రమణమూర్తి. తను గుంటూరు వచ్చి అప్పుడే గంట దాటింది. కాఫీ త్రాగి స్నానం చేశాడు. గచ్చకాయ రంగు సూటు వేసుకున్నాడు. పెట్టె తెరచి కూతురికి కొన్న చిన్న బంగారు లక్ష్మీ బొమ్మను కోటి జోబులో పెట్టుకున్నాడు. జానకి తనను గుర్తుపడుతుందా? అసలు జానకిని తను గుర్తుపడతాడా? తను ఇలా రావడం ఆమెకు పెద్ద సర్ప్రైజ్ అవ్వాలి, షాక్ అవ్వాలి. రూమ్కి తాళం వేసి లిఫ్ట్లో క్రిందకు దిగాడు. గేటు దగ్గరున్న ఆటో ఎక్కి ఎక్కడికి వెళ్లాలో చెప్పాడు. 4వ లేను బాగా విశాలమైంది. అటు ఇటు బంగారు కొట్లు. తను పూర్వం చూసినప్పుడు మధ్యలో చిన్న రోడ్డు, 2 వైపులా 3 కాలవ. ఆటో ముందుకు దూసుకుపోతోంది. తనని అక్కడ ఎవరు గుర్తుపట్టకపోతే జానకి ఎక్కడ ఉన్నదో అడిగి మరీ వెళ్ళి పలకరించాలి. కొద్ది సంవత్సరాలే అయినా తనతో కాపురం చేసింది. ఆ మాత్రం గుర్తుపట్టలేకపోతుందా? వయసుతో పాటు ఆడవాళ్ల రూపం మారినట్లు మగవాళ్ళు మారతారని అతను అనుకోడు. అప్పుడైతే తనకి నెత్తిన నొక్కుల చుట్టూ ఉండేది. ఇప్పుడు బాగా పలచబడిపోయి తల నున్నబడిపోయింది. సన్నాయి మేళం మధురంగా అక్కడే పెళ్లి జరుగుతున్నట్లుగా వినబడుతున్నది. గేటు దగ్గర ఆహ్వానపు ఆర్చి బంతిపూలతో అమర్చి ఉంది. శశిరేఖ వెడ్ సుధీర్. ఆటో అతనికి డబ్బులిచ్చి పంపి గేటులో నుంచి లోపల కాలు పెట్టాడు. చిన్నపిల్లలు పరికిని ఓనెల్లో తెల్లని పలువరసతో ఆహ్వానిస్తూ ఓ గులాబీని చేతికిచ్చారు. పన్నీరు చెల్లారు. ఫైన్, థ్యాంక్ యూ. లోపలికి వచ్చాడు. కుర్చీలలో అక్కడక్కడ కొందరు కూర్చుని ఉన్నారు. టైం చూసుకున్నాడు. 7:30 అయింది. తెలిసిన ముఖం ఒక్కటి కనబడడం లేదు. అంతా తనకంటే చిన్నవాళ్లే. పెద్దవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నా కుర్చీలలో ముడుచుకుని కూర్చుని ఉన్నారు. ముందుకు వెళ్ళి ముందు వరుసలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఎవరో సిలుకులాల్చీలో ఉన్న ఒకతను వచ్చాడు. టిఫిన్ చేతురుగాని రండి అంటూ ఆహ్వానించాడు. ఎవరొచ్చినా టిఫిన్కి ఆహ్వానించమని అతనికి డ్యూటీ వేసి ఉంటుంది జానకి. అయింది అన్నాడు రమణమూర్తి ముక్తసరిగా. విశ్వనాథం గారు ఎక్కడా అని అడుగుదామనుకుని నాలికి చివరిదాకా వచ్చినా ఆ మాటను గట్టుక్కుని మ్రింగివేశాడు. తను వెళ్ళి వాళ్ల ముందు నిలబడి తనని తాను పరిచయం చేసుకోవడం తనకిష్టం లేదు. లగ్నానికి ఇంకా గంట టైం ఉంది. ఎవరో ఒకరు తనని ఈలోగా గుర్తుపట్టకపోతారా? స్టేజీ మీదకెక్కిన బ్రహ్మగారు కేకలు వేస్తున్నారు. ఎంతసేపు? వెంటనే రావాలి, టైం చాలదు అంటూ పిలుపులు పరుగులు. కంచిపట్టు చీరలో తలనిండా పూలు పెట్టుకుని ముఖాన రూపాయంత బొట్టుతో ఓ స్త్రీ హడావుడిగా స్టేజి మీదకు వచ్చి బ్రహ్మగారికి ఏదో చెప్పి వెళ్ళిపోయింది.
చూస్తే ఆ నడక పోలిక జానకిలాగానే ఉంది. తనతో పాటు ఉన్నప్పుడు ఆమె చాలా సన్నగా ఉండేది. ఇప్పుడు లావెక్కింది. జుట్టు చుట్టుకున్నది. కళ్ళకు బంగారు రంగు ఫ్రేము కళ్ళజోడు. ఆమె మాట వినపడలేదు. కంఠాన్ని బట్టైనా నిర్ధారించుకోవచ్చు అనుకున్నా. ఆ స్త్రీయే తరువాత కొన్ని నిమిషాలకు స్టేజీ పక్క నుంచి క్రిందకు వచ్చి కుర్చీల ముందు నుంచి అవతల వైపు త్వరగా వెళుతూ సూటులో ఉన్న రమణమూర్తిని ఎవరా అన్నట్లుగా ఒక్కసారి క్రీగంట చూసి అనుమానంగా చటుక్కున ఆగి కళ్ళు చికిలించింది. వెంకట సుందర సత్య రమణమూర్తి కళ్ళు మూస్తూ తెరుస్తూ నేనేనన్నట్లుగా నవ్వాడు. అతడు గుర్తించాడు ఆమెను జానకిగా. మీరు ఆమె అప్రతిభురాలయ్యింది. వచ్చారా మీరు? ఆనందంతో ఆవేశంతో అన్నది. నువ్వు పోస్టులో పంపిన శుభలేఖ అందింది అన్నాడు పెదమ విరిచి కొంటిగా నవ్వుతూ. రండి రండి అన్నది తడబడుతూ. వెనక్కు తిరిగింది. అటు ఎందుకు వచ్చిందో కూడా మర్చిపోయింది. లోపలికి రండి. పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉన్నది అన్నాడు లేవకుండానే. లగ్నం దగ్గర పడుతున్నది. ముందు ఆ పనులు కానివ్వు. మనమ్మాయిని చూతురు గాని రండి అన్నది ఆమె ఆగకుండానే. ఎందుకో ఆమె కాళ్ళు వణుకుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి, కంఠం వణుకుతున్నది. లేచి ఆమె వెనక నడవడం మొదలుపెట్టాడు రమణమూర్తి. ఆమె వివాహ మండపానికి పక్కగా ఉన్న చిన్న గది ముందు నిలబడి ఆయన వస్తున్నారా లేదా అన్నట్లుగా ఆగి వెనక్కు తిరిగి చూసింది. సరిగ్గా తన వెనకాలే నిలబడి ఉన్న భర్తను చూసి తత్తరపడింది. రండి రండి. గడపవతలకు ఒక్క దూకు దూకింది. రమణమూర్తి లోపల కాలు పెట్టాడు. అక్కడ ఆ చిన్న గదిలో చేతిలో కుంకుమతో గౌరీ పూజ చేస్తున్నది శశిరేఖ. అలికిడికి తలెత్తి ఇద్దరి వంక చూసింది. తల్లి పక్కన అంతకుముందు తను ఎన్నడూ చూడని కొత్త మనిషి. జానకి కూతురికి దగ్గరగా ముందుకు వంగి మీ నాన్న అన్నది. చివ్వున తలెత్తి తండ్రి వంక చూసింది శశిరేఖ. ఊహ తెలిసిన తరువాత మొదటిసారిగా చూస్తున్నది తండ్రిని. ఆమె శరీరంలోని రక్తమంతా ఒక్కసారిగా ముఖంలోకి చిమ్మినట్లయింది. అమ్మవారి మీద చేస్తున్న ఎర్రటి కుంకుమ ఆగిపోయింది. రమణమూర్తి చిరునవ్వుతో కూతురు వంక చూశాడు. నమస్కారం పెట్టు అన్నది జానకి కూతురితో. శశిరేఖ ఆ మాట వినిపించుకోనట్లుగానే ముఖం దేవుడి ఫోటోల వైపుకు తిప్పి ఏమీ జరగనట్లుగానే కుంకుమ చల్లసాగింది. కూతురి తీరుకు జానకి ముఖం తెల్లగా పాలిపోయింది. రమణమూర్తి ఎంతగా నిగ్రహించుకున్నా గుండె లోతుల్లో నుంచి వస్తున్న నిట్టూర్పును ఆపుకోలేకపోయాడు. కోటు చోబీలో నుంచి బంగారు లక్ష్మీ విగ్రహం ఉన్న ముఖములు పెట్టె తీసి జానకికి ఇస్తూ ఇది పూజలో పెట్టించు అంటూ చటుక్కున వెనక్కు తిరిగాడు. అదేమిటి, లగ్నానికి ఉండరా మీరు? కంగారుగా అడిగింది. ఉంటాను. బయటకు వచ్చేశాడు. మరుక్షణంలోనే ఆ కళ్యాణ మండపంలో అందరి నొల్లలోనూ అదే మాట అయింది. జానకి భర్త వచ్చాడు, శశిరేఖ తండ్రి వచ్చాడు అంటూ ప్రతి వాళ్ళు అతడికి అతి దగ్గరగా నడుస్తూ చూసేవాళ్లే. ఆ చూపుల్లో ఇంకా ఇంకా చూడాలనే ఆకాంక్ష. వాళ్ళ చూపులకు కాస్త ఇబ్బందిగా చూస్తూ తల వంచుకున్నాడు రమణమూర్తి. తరువాత 10 నిమిషాల్లోనే పట్టుబట్టల్లో ఉన్న ఓ వ్యక్తి, 50 ఏళ్లుంటాయి, త్వరగా జారిపోతున్న ఉత్తరీయాన్ని సర్దుకుంటూ వచ్చి రమణమూర్తి ముందు నిలబడ్డాడు. నమస్కారమండి, నా పేరు విశ్వనాథం. శశిరేఖకు బాబాయ్ నవ్వుతాను. మీరు లేచి పట్టుబట్టలు కట్టుకుంటే పీటల మీద కూర్చోవచ్చు అన్నాడు 2 చేతులు జోడించి. రమణమూర్తి ఆయన మాటలకు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కొద్ది క్షణాల పాటు కోలుకున్న వెంటనే లేచి నిలబడి ఆయన చేతులు పట్టుకుంటూ కానియండి, మీరు కూర్చుంటేనే బావుంటుంది అన్నాడు చిరునవ్వుతో. కాదు, మీరు వచ్చారు, ఎంతో సంతోషంగా ఉన్నది. మీరు కూర్చుంటేనే ఎంతో భావ్యంగా ఉంటుంది. పదండి. రమణమూర్తి తిరిగి కుర్చీలో కూర్చుంటూ పర్వాలేదు, శ్రేయోభిలాషులు ఎవరు కూర్చున్నా అది శుభాన్నే చేకూరుస్తుంది. నన్ను ఒత్తిడి చేయవద్దు ప్లీజ్ అన్నాడు నొక్కి చెబుతూ. సమయం దగ్గర పడుతున్నది, ఇలాంటి ఫార్మాలిటీస్తో కాలం వృధా చేయకండి. ఆయన నిరాశగా వెనక్కు తిరుగుతుండగానే రమణమూర్తి అనుకున్నాడు, జానకి అడిగించిందా తనను ఆహ్వానించమని? ఆమె అడగొచ్చు కదా. ఆమె అడిగితే తను లేచి వెళ్ళేవాడా? అది వేరే సంగతి. ఆమెలో పొగరు ఆమెను అడగనిచ్చి ఉండదు. విశ్వనాథమే మొహమాటంతో నలుగురు ఏమనుకుంటారోనని వచ్చి అది ప్రతిపాదించాడేమో. తను మంచు పనే చేశాడు. తిరస్కరించి పెళ్ళికొడుకు వచ్చి పీటల మీద కూర్చున్నాడు.
కుర్రవాడు బాగానే ఉన్నాడు. మంగళ వాయిద్యాలు చెవులకు ఇంపుగా మ్రోగుతున్నాయి. బ్రహ్మగారి మంత్రకోశం మైకులో పందిరి అంతా ప్రతిధ్వనిస్తోంది. ఓ ముసలాయన వచ్చి రమణమూర్తి పక్కన కూర్చుంటూనే, నేను గుర్తున్నానా నాయనా, మీ పెదమామగారిని. మీ మామగారు పోయినా శశిరేఖ వివాహం చూడటానికి ఇంకా నేను బ్రతికున్నాను అన్నారు. నమస్కారమండి. ఎప్పుడొచ్చావయ్యా? పొద్దున్న వచ్చానండి. హైదరాబాదులోనైనా ఉండటం? అవునండి. అక్కడంతా కులాసానా? కులాసానేనండి. ఇందాకటి సిలుకులాచి అతనే ఓ కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చి రమణమూర్తికి ఇచ్చాడు. చుట్టూ చూశాడు. ఎవరి చేతుల్లోనూ లేవు. జానకి తెప్పించి తనకు పంపి ఉంటుంది. పక్కన పెద్దాయనకు ఇవ్వకుండా తను త్రాగడం మర్యాద కాదన్నట్లుగా, మీరు తీసుకోండి అన్నాడు సీసా ఆయనకిస్తూ. వద్దు వద్దు, చల్లటివి త్రాగలేను, నువ్వు తీసుకో. అరే భద్రం, నాకు కాఫీ పంచదార వేయకుండా చేయించి పట్టుకురారా అన్నాడు ఆ సీసా తెచ్చిన కుర్రవాడితో. సరిగ్గా 8:26 మేళతాళాలు చెవుల్లో హోలెత్తిస్తుండగా శశిరేఖ సుధీర్కు ధర్మపత్ని అయింది. పెళ్లి కూతుర్ని లోపలకు తీసుకువెళ్లారు మధుపర్కాలు కట్టించేందుకు. జానకి పెరిగెత్తుకుంటూ వచ్చింది రమణమూర్తి దగ్గరకు. మీరు భోజనం చేయకుండా వెళ్ళొద్దు అన్నది ఆదుతాగా. ఎందుకనుకుంటున్నావు అలా అని ఆమెను చూస్తూ నవ్వాడు. సరైన సమాధానం కోసం తడబడింది జానకి. వెళ్ళనులే, నీకు అమ్మాయికి అల్లుడికి చెప్పకుండా వెళ్ళను. సుధీర్ మా చిన్నాన్నగారి అబ్బాయి. గుడ్, తమ్ముడేనన్నమాట. ఎవరో పిలిస్తే హడావడిగా వెళ్ళిపోయింది జానకి. భర్తను చూసినప్పటి నుంచి ఆమెకు తత్తరపాటు ఎక్కువైంది. ఆమెకెందుకో తెలియని ఆవేశం వస్తున్నది. లగ్నమైన తర్వాత భర్త మండపం పైకెక్కి నూతన దంపతులను ఆశీర్వదిస్తూ అక్షింతలు చల్లుతుంటే ఆమె కళ్ళు ఆనందంతో తెలిసినాయి. భోజనాలయ్యేటప్పటికి 2 గంటలయ్యింది. రమణమూర్తి ఆ పందిట్లో ఓపిగ్గా కూర్చున్నాడు కొన్ని గంటలు. ఊళ్ళో బంధువులు చాలా వరకు వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళందరికీ రమణమూర్తి ఒక ఆకర్షణయ్యాడు. చాలా వరకు ఖాళీ అయిన ఆ షామియానాలో రమణమూర్తి, శశిరేఖ, సుధీర్, జానకి ఓ పక్కగా కూర్చుని ఉన్నారు. వాళ్ళ నడుమ నిశ్శబ్దం. దానికి కత్తెర్లు వేస్తూ, కుర్చీల నడుమ వాటిని తోసుకుంటూ పడేస్తూ బంధువుల పిల్లలు పరుగులు, ఆటలు, కేకలు. శశిరేఖ మాట్లాడడం లేదు. మౌనంగా కాస్త ఇబ్బందిగా కూర్చున్నది. రాత్రికి ఉంటారా? నర్సాపూర్కి వెళ్తున్నాను. హైదరాబాదులోనే టికెట్ తెప్పించుకున్నాను. దగ్గర బంధువులు ఎవరో వెళుతుంటే బొట్టు పెట్టి పండు తాంబూలం ఇవ్వడానికి గాను లోపలికి వెళ్ళింది జానకి. ఇప్పుడే వస్తాను అంటూ. అమ్మ మీకు ఫోన్ చేసిందా రమ్మనమని అన్నది శశిరేఖ రమణమూర్తి వంక చూస్తూ. తల్లి అటు వెళ్ళగానే కూతురు గొంతులో కాస్త కరుకుదనం ఉండడంతో చలించాడు రమణమూర్తి. నేను రావడం ఇబ్బందిగా ఉన్నదా? సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు. చచా, అలాంటిదేం లేదు. పెద్దలు మీ ఆశీస్సులు పొందడం మాకు చాలా ఆనందంగా ఉన్నది సుధీర్ త్వరగా అన్నాడు. నాకు ఊహ తెలిసిన తర్వాత నేను మిమ్మల్ని చూడలేదు. నేనేమిటి, మా అమ్మ మీరు వెళ్ళగొడితే ఇంటి నుంచి నన్ను భుజాన వేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారైనా చూసిందా? చూడలేదు. అటువంటిది ఈ రోజున మీకు ఎందుకు రావాలనిపించింది ఇక్కడకు? ఆమె కళ్ళు ఎర్రబడుతున్నాయి. వెంకటసుందర సత్యరమణమూర్తి తను కన్న కూతురు మాట తీరుకు అప్రతిభుడయ్యాడు. ఏం మాట్లాడాలో తెలియనట్లుగా బిగుసుకుపోయి ఆమెనే గుట్లప్పకించి చూస్తున్నాడు. పెళ్లి పందిట్లో ప్రతి వాళ్ళు జానకిని వదిలేసిన భర్త వచ్చాడు అంటుంటే నాకెంత చిన్నతనంగా ఉన్నదో తెలుసా? ఆ మాటలు వింటున్న మా అమ్మ నలుగురు వంక ఎంత నిస్సారంగా చూసిందో మీకు తెలుసా? అలా ఉన్న ఆమెను చూస్తుంటే నాకెంత బాధ వేసిందో తెలుసా? అసలు ఆ సమయంలో నేను ఎంత చిత్రహింస అనుభవించానో మీరు ఊహించగలరా? వివాహంలోని ఆనందాన్ని వాళ్ళ మాటలు సంపూర్ణంగా హరించివేశాయి. ఆమె కళ్ళు రోషంతో తడుస్తున్నాయి. రమణమూర్తి ఊపిరి ఆందనివాడిలా గిలగిలలాడుతున్నాడు గుండె మీద చేయి వేసుకొని. అమ్మ ఈ ప్రపంచాన్ని జయించిన విజేతలా నన్ను పెంచింది. కానీ ఈనాడు ఆమెను కొన్ని వందల కళ్ళు జాలితో చూస్తుంటే నా గుండె పగిలిపోయింది. దీనికంతటికి కారణం మీ రాక. ఆమెలోని గాయాన్ని అందరూ చూపులతోనే కాకుల్లో పొడుస్తున్నట్లు అనిపించగా నా జీవితంలోని ఓ అత్యద్భుతమైన ఆనంద ఘట్టంలో పీటల మీద కూర్చున్న నాకు ఆపుకోలేనంత ఏడుపు వచ్చింది.
ఆమె ఆవేశంతో ఊగిపోతున్నది. సుధీర్ శశిరేఖ భుజంపై చేయి వేసి నొక్కుతూ, ఏమిటా మాటలు శశి? మర్యాదేనా ఇది? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? అన్నాడు. మావయ్య, ఇది మా అంతరంగిక విషయం. నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, అంతేగాని కల్పించుకోబోకు. సుధీర్ కలవరపడ్డాడు. కొన్ని గంటల క్రితం తాలికట్టిన భార్య శశిరేఖ మాటలకు రమణమూర్తి కలవరపాడుతో కనురెప్పలు టపటపలాడించాడు. కూతురు మాట తీరుకు తను ఆ శుభలేఖ అందుకుని ఇక్కడికి వచ్చి చాలా తప్పు చేశాడా అని మొట్టమొదటిసారిగా అనిపించింది. ఆనాడు కొడుకు అమెరికా వెళ్ళిపోతానంటూ తనతో ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడాడో గుర్తుకు వచ్చింది. శశిరేఖ తన రక్తం పంచుకు పుట్టిందే కదా మరి. ఏం మాట్లాడాలో తెలియనట్లుగా ఒక్కసారి గూడులెగరేసి ఊరుకున్నాడు. నేటి పిల్లల్ని తప్పు పట్టడంలో అర్థం లేదనిపించింది. వాళ్ళ పెంపకాలు అలా ఉన్నాయి. ఎనీహౌ, మే గాడ్ బ్లెస్ దెమ్ అనుకున్నాడు మనసులో. ఒక్క క్షణం గట్టిగా కళ్ళు మూసుకొని శశిరేఖ రమణమూర్తిని అంతటితో వదిలిపెట్టలేదు. మీ రెండో భార్యను కూడా తీసుకువచ్చి ఉన్నట్లయితే ఈ పందిట్లో జనం ఇంకా ఆసక్తిగా చూసి ఉండేవాళ్ళు అన్నది విసురుగా. మా అమ్మను చూసి నీ సవతి అనుభవిస్తున్న నీ స్థానాన్ని చూడు, ఎంత గొప్పగా ఉన్నదో అనేవాళ్ళు. రమణమూర్తి బాధతో తల వంచుకున్నాడు. తను జీవితంలో జానకికి అన్యాయం చేయలేదని అనలేడు. కానీ ఇంత అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని తను ఇక్కడికి బయలుదేరే ముందు కాదు, కలలో కూడా ఊహించలేదు. మహా అయితే ఇంకా ఆమెలో తన మీద కోపమే ఉంటే జానకి ముభావంగా 2 మాటలు మాట్లాడి ఊరుకుంటుందని అనుకున్నాడు. కానీ కూతురు, తనకు ఎవరినైతే చూడాలనిపించి వచ్చాడో ఆ కూతురు ముఖాననే ఇంత నిక్కచ్చిగా తులిపేస్తుందని తను అనుకోలేదు. మీ పిన్ని 2 సంవత్సరాల క్రితం బ్లడ్ క్యాన్సర్తో పోయిందమ్మా. అతని గొంతు చాలా దీనంగా ఉన్నది. శశిరేఖ సడన్గా తలెత్తింది. ఎందుకో ఆ మాట చెబుతున్న ఆయన ముఖంలోకి చూస్తుంటే ఆమెలోని కోపమంతా చప్పగా చల్లారిపోయినట్లనిపించింది. ఓ మనిషి మరణం వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా విన్న వాళ్లను విఫలితలను చేస్తుందనే నిజం అదే జరిగింది శశిరేఖ విషయంలోనూ. తర్వాత ఆమెకు నోరు పగలట్లేదు. సారీ అన్నట్లుగా పెదములు కదలసాగాయి. రమణమూర్తి అటూ ఇటు చూశాడు. ఇక అక్కడ కూర్చోలేక జానకి కనబడుతుందేమోనన్నట్లుగా. తరువాత 2 నిమిషాల్లోనే వస్తున్న ఆమెను చూస్తూనే లేచి నిలబడ్డాడు. నీకు శశిరేఖకు అభ్యంతరం లేదు అనుకుంటే వాళ్ళు అమెరికా వెళ్లేలోగా ఒకసారి హైదరాబాద్ వస్తే నన్ను క్షమించినట్లుగా భావిస్తాను అన్నాడు క్రీగంట కూతురి ముఖంలోకి చూస్తూ. శశిరేఖ తల వంచుకున్నది. సుధీర్కు అభ్యంతరం ఉంటుందని తను అనుకోడు. అతడు సాత్వికుడు లాగానే ఉన్నాడు. సుధీర్తో చేయి కనిపాడు. కూతురు భుజం మీద చేయి వేసి అనునయంగా తట్టాడు. జానకి కళ్ళల్లోకి ఒక్కసారి చూసి వడివడిగా గేటు వైపుకు అడుగులు వేశాడు. గేటు దాటుతూనే అక్కడ ఉన్న ఆటోను ఎక్కి హోటల్ రవిశంకర్ అన్నాడు. రాత్రి 11:20 అయింది. గుంటూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద జానకి, శశిరేఖ, సుధీర్ నిల్చుని ఉన్నారు. భుజాన షాల్ కప్పుకొని ఉంది జానకి. తండ్రితో శశిరేఖ చాలా అవమానకరంగా మాట్లాడిందని సుధీర్ ద్వారా తెలుసుకున్న జానకి ఎంతగానో బాధపడింది. అందుకే కూతుర్ని తీసుకుని స్టేషన్కు వచ్చింది. ఆయనను కాస్తైనా అనునయిస్తున్నట్లుగా ఉంటుంది అన్నట్లుగా. మనం కోచ్ నెంబర్ అడగలేదు అన్నాడు సుధీర్ అటూ ఇటూ చూస్తూ. రైలు ఇంకో 10 నిమిషాల్లో వస్తున్నట్లుగా అనౌన్స్మెంట్. ఆయన ఏసీలో కానీ ప్రయాణం చేయలేరులే సుధీర్ అన్నది జానకి నవ్వి. అమ్మా, నేను ఆయన్ని అన్నానని అంత కోపం వచ్చిందే? నాకిప్పుడు అనుమానం వస్తున్నది. ఆయనతో ఇన్నాళ్ళు సంసారం చేసిన రెండో భార్య పోయింది. ఆయన గారి పిల్లలు విదేశాలకు వెళ్ళిపోయారు తనని ఒంటరివాడిని చేసి. అందుకని నిన్ను తోడుగా తీసుకువెళ్లే ఆలోచనలతో మళ్ళీ మనతో సంబంధాలు పెట్టుకునేందుకు గాను నా పెళ్ళికి రాలేదు కదా. ఆయనకు అలాంటి ఆలోచన వస్తే మాత్రం నీకు వెళ్ళటానికి ఇష్టం ఉంటుందేమో ఆలోచించు. ఎలాగో మేమిద్దరం నిన్ను ఒంటరిదాన్ని చేసేసి అమెరికా వెళ్ళిపోతున్నామని భయపడుతూ ఒకటే ఏడుస్తున్నావు కదా. అటు ఆయనకు అదే పరిస్థితి. ముసలాళ్ళిద్దరూ కొత్త దంపతుల్లా కాపురం వెలిగించవచ్చు. తల్లి ఆయన్ను తను అన్న మాటలకు బాగా చివాట్లు పెట్టడంతో ఆ అక్కసంతా వ్యంగ్యంగా తల్లి మీదకు సంధిస్తూ తృప్తిపడసాగింది శశిరేఖ. నేనెందుకు వెళతానే అక్కడకు అన్నది కూతురి మాటలకు ముఖానికి గంటు పెట్టుకుని. నేనే ఆ ఇంటి నుండి బయటకు వస్తే వెళ్ళేదానేమో. బ్రతిమలాడో భామాడో నన్ను ఆయన మెడపట్టుకు బయటకు గంటేశారు.
ఇక నేను ఆ ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఇంపాసిబుల్. నేను అంత గతిలేని దాన్ని కాదు. ఆయన ఇంటి నుండి వెళ్ళిపోమ్మంటే పోవడానికి, రమ్మనంటే రావటానికి. ఒక్క క్షణం ఆగింది. తనలోని ఆవేశాన్ని నిగ్రహించుకుంటున్నట్లుగా గొంతు తగ్గించి శుభలేఖ పంపగానే ఆయన తన గౌరవాన్ని నిలుపుకొని నీ వివాహానికి వచ్చారు. అలాగే మన గౌరవం మనం నిలుపుకొని ఆయన్ను గౌరవంగా పంపడం మన విధి. అందుకే నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకునేందుకే ఇప్పుడు నేను నిన్ను స్టేషన్కు తీసుకువచ్చింది. అంతేగాని ఆయనతో వెళ్ళి కాపురం వెనకబెట్టేందుకు కాదు అన్నది కఠినంగా కూతురు వంక చూస్తూ. అయితే ఆయనే వచ్చి నీ దగ్గర ఉంటానంటే ఆహ్వానించి అందలమక్కిస్తావా ఏమిటి కర్మ? అసలు నాకు పొద్దుటి నుంచి నిన్ను చూస్తుంటే అనుమానంగానే ఉన్నది. నీ జీవితాన్ని నిప్పుల్లో పోసిన ఆయన రాగానే ఆనందపడటం, ఆయన మీద ఈగను కూడా వాలనివ్వకపోవడం చూస్తుంటే అలాంటిదేదో చేసేలానే ఉన్నావు అన్నది మరింత కవ్వింపుగా. తల్లి కోపాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె ముఖంలోకి ఎగతాళిగా చూస్తూ, నాకు ఇప్పటి వరకు ఆ ఆలోచనే రాలేదు తల్లి. మీ అమ్మ అయితే మగతోడు లేకపోయినా ఆడది ఘనంగా బ్రతికేయగలదని డంకా కొట్టి మరీ నిరూపించేసింది. కానీ ఆడతోడు లేని మగవాడి బ్రతుకు బహు దుర్భరమని ఈ 2 సంవత్సరాల్లో నాకు నేనే నిరూపించుకున్నాను. అసలు మొగుడు పెళ్ళాల్లో ఎవరు గొడుగు పట్టుకున్నా నీడ ఇద్దరికీ వస్తుందనేది నిజం. ఒంటరి కాబోతున్న మీ అమ్మకు నా దగ్గరకు వచ్చి ఉండటానికి మనసు అంగీకరించకపోతే ఒంటరి వాడినైన నేను ఆమె దగ్గరకు వచ్చి ఉండటానికి నాకేం అభ్యంతరం లేదు. అది ఆమెకు అభ్యంతరం లేకపోతే అన్నాడు వెంకట సుందర సత్య రమణమూర్తి. అందరూ ఆ మాటలు వింటూనే ఉలిక్కిపడి ముఖాలు వెనక్కి తిప్పి చూశారు. తాము మాటల్లో పడి ఆయన ఎప్పుడు అక్కడికి వచ్చింది గమనించనే లేదు. జనంతో అంత గందరగోళంగా ఉన్న ప్లాట్ఫారం ఒక్కసారిగా భయంకరమైన నిశ్శబ్దంలో కూరుకుపోయినట్లనిపించింది జానకికి. అప్పుడే పక్కగా వచ్చి ఆగిన నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలు డీజిల్ ఇంజిను పెద్ద పెట్టిన కూసిన కూత, ఆత్మీయుల కోసం తప్పించిపోతున్న ఓ పసిపిల్లాడి ఏడుపులా సన్నగా చిన్నగా ఆమె చెవులకు సోకింది ఆ క్షణాన. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.